ఊరే విడిచిపెట్టి వెళ్ళు. ఊరు పేరు ఇల్లు వాకిలి లేక అల్లాడుతున్న నన్ను ఆదరించి అన్నం పెట్టారు. తెగిపోయిన గాలిపటంలాగా తేలిపోతున్న నాకు నిలకడ నిండుదనం ఇచ్చి నన్ను మళ్ళీ మనిషి చేశారు. నా కొత్త జీవితానికి నారు పోసి నీరు పోసి పెంచిన మీరే నన్ను ఇంత కఠినంగా వెళ్ళిపోమంటున్నారంటే మీ మనసుకు ఎంతో కష్టం కలిగించుంటారు. అమ్మా, మీ పాదాల సాక్షిగా చెబుతున్నా, నేనేది తెలిసి చెయ్యాలని చేయలేదు. నేను చేసిన అపరాధం ఏమిటో నాకు చెప్పండి. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటా. చెప్పండి అమ్మా. చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. వెళ్ళి బయటికి. ఎక్కడి నుంచి వచ్చానో ఎలా వచ్చానో తెలియని నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను. అమ్మా, అన్ని వెళ్ళమనకమ్మా, వెళ్ళమనకు. రాణి, నువ్వు వెళ్ళి లోపలికి. ఇంకా నిలబడ్డావేమిటయ్యా? వెళ్ళి బయటికి. అమ్మా, ఆయన లేకుండా నేను బ్రతకలేనమ్మా. ఆయనే నా లోకం. ఆయన లేని ఈ లోకం నా కొత్తమ్మా. ఇంతకంటే నీ చేత్తో బుక్కడి విషయమమ్మా. చూడు, ఇప్పుడు తెలిసిందా నువ్వు చేసిన తప్పేమిటో? క్షమించండి. మనసు మనసు కలుపుకోవడం, మమతలు తెలుపుకోవడం మేము ఒక తప్పనుకోలేదు. అనురాగాలు పంచుకున్నామే గాని హద్దులు మెరలేదు. మీ మనసు కష్టపెట్టి మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయదలుచుకోలేదు. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వరకు ఏదీ జరగదు. ఆగవయ్యా, వెళ్ళావు గాని. తెలమ్మా, ఏంటమ్మా నీ చాదస్తాం? అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, ఇంకా ఆలస్యం దేనికి? అన్నయ్య, నా బాధ ఎలా చెప్పుకోను? నా బిడ్డ సుఖం కన్నా నాకు ఇంకేం కావాలి? మనసు ఇచ్చిన వాడే నా బిడ్డకి లోకమని నాకు తెలుసు. కానీ నేను ఆడదాన్ని, ఒంటరిదాన్ని. కులం గోత్రం తెలియని వాడికి పిల్లనిస్తే లోకం ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది? నీ తిండి నువ్వు తింటూ, నీ బట్ట నువ్వు కడుతూ లోకానికేంటమ్మా భయపడ్డాం? నీ కష్టం సుఖం లోకం పంచుకుంటుందా? నీ కూతురు పెళ్లి లోకం చేస్తుందా? నువ్వేం సందేహించకుండా అను. కానీ ఇంకా అలా దిక్కులు చూస్తారేంటమ్మా? అమ్మకి దండం పెట్టండి. ఎలా జీవించదో నేను చూస్తాను. అలా సందేహిస్తావేంటయ్యా? అన్నయ్య, ముహూర్తం పెట్టించండి. రాజా రాణి బిళ్ళు తాడి కడుతుంటే ఈ విధవ చేత్తో అక్షింతలు వేసి కళ్ళారా చూడవలసి వచ్చింది. భగవంతుడా, నన్నెందుకు పుట్టించా? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దాసు. ఒక్క 1000 రూపాయలు రాపారాయి, బ్రహ్మాండమైన మురికి తెస్తాను. దాన్ని తీసుకెళ్లి కట్టావా అంటే కట్టుకున్న వాడిని కాళ్ళ తల్లి రాణి నీ కాళ్ళ దగ్గర కూర్చోబడుతుంది. ఏంట్రా మళ్ళీ చెప్పు. అవును, కాకపోతే నా చెవు తగ్గలుచుంటా. నోర్ముయ్, నేను ఎంత ఇదైనా అంత పాపానికి అంత ఘోరానికి ఒడిగడతానంటరా. ఒరే ఒరే ఒరే, పెళ్ళిని పిల్ల తల్లితో సమానంరా. నీలాంటి వాడిని చేత్తో కాదురా, చెప్పుతో కొట్టా తగ్గు. నీలాంటి ప్రేమ పిచ్చోళ్ళు ఉంటే మా బోటు లవ్ బ్రోకర్లో ఉంటాం. నా కడుపు కోసం చెప్పాను కానీ తావీధులు పని చేస్తాట. అంతేనా? సాహిత్యులు పరిచయమా? ఓరి దగుల్బాజీ, అప్పుడు 100 అప్పుడు 200 నా దగ్గర గుంజి 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 నన్ను గుండు కొట్టావు కదరా. ఒరే, నమ్మిన వాడిని మోసం చెయ్యొచ్చా? నమ్మిన వాడిని కాకపోతే నమ్మని వాడిని ఎలా మోసం చేయటం? ఇదే కాదురా, నీ బోటి మధునుగాళ్ళు ఊరూరా ఉన్నారు. ఉంగరాలు నల్లతాళ్లు పనిచేస్తాయని మీ బోటి వాళ్ళు నమ్మబట్టే ఇలాంటి వశీకరణ కంపెనీలు ఉన్నాయి. మా బోటి ఏజెంట్లు బ్రతుకుతున్నాం. నువ్వు ఏజెంట్ కూడానా? ఇప్పటి వరకు. కానీ ఇక మీద నీ పుణ్యాన్న సొంత కంపెనీ పెడతా. చాలా ఆనందం రా నాకు. ఒరే, ఒక్క నిమిషం నిలబడు, నేను ఎత్తి మీద చెప్పుతో కొట్టాలి. తండ్రి ఆంజనేయ,
నీ కళ్ళ ముందు ఇంత మోసం జరుగుతుంటే నా కళ్ళు తెరిపించలేదే. ఒరే భక్త చవటద్దమ్మా, నీకు రాణి దక్కదు, కలకాని నమ్ముకోరాని నాతో ఒక్క మాట చెప్పలేదు స్వామి. నా తెలివి తక్కువ చేతల వల్ల కనకం మనసు తునకలైపోయింది. మళ్ళీ అది అతుక్కోవడానికి ఏ మంత్రము తంత్రమో చెప్పండి. మీకు ఆకుపూజ చేయిస్తాను, దీపారాధన చేయిస్తాను. చెప్పండి స్వామి, చెప్పరా, చెప్పండి స్వామి. తంత్రాల బావయ్య కావయ్య, నీ మంత్రాలకు రాలవయ్య చింతకాయలు. తంత్రాల బావయ్య కావయ్య, నీ మంత్రాలకు రాలవయ్య చింతకాయలు. తాయెత్త అక్షరేఖ విభూద చెట్టు వేరా, మాయదారి చుప్పనాటి మరదలు పిల్ల, నీ ఎగతాళి చాలించు టక్కరి పిల్ల. మాయదారి చుప్పనాటి మరదలు పిల్ల, నీ ఎగతాళి చాలించు టక్కరి పిల్ల. నగనచి ఉంగమూతి చిట్టెలుక చుంచెలుక. తాయెత్తు కట్టావు తందనాలు తొక్కావు, తాయెత్తు కట్టావు తందనాలు తొక్కావు. అమ్మాయి కోసం ఊరంతా ఊరేగావు, చీయంట పడ్డావు, చీవాటు తిన్నావు, డబ్బిపై డబ్బదని తోట ముడుచుకొచ్చావు. చిట్టి బావా కొట్టి బావా పాలకోవా తింటావా? తంత్రాల బావయ్య కావయ్య, నీ మంత్రాలకు రాలవయ్య చింతకాయలు. అత్త కూతురా మేనత్త కూతురా, తప్పొప్పుకున్నాను దాసోహం అన్నాను, తప్పొప్పుకున్నాను దాసోహం అన్నాను. నీవే కాదంటేను దోవే వందంటేను, నీ తొట్లో నీళ్లు లేని బావిలోన పడతాను. అయ్యయ్యో వద్దొద్దు అంత మాట అనవద్దు, అయ్యయ్యో వద్దొద్దు అంత మాట అనవద్దు. నీ వంట నాకు సచ్చేవద్దు. వయ్యాది నెరజానా నీ మాట నిజమేనా? నీ మీద నా ఒట్టు ఒక్కసారి చేయి పట్టు. తక్కనోడ తక్కరోడా ముద్దబంతి చామంతి. తంత్రాల బావయ్య రావయ్య, నీ మంత్రాలకు రాలవయ్య చింతకాయలు. కనకం, ఆలస్యం అమృతం విషం అన్నారు. వెంటనే అంటే తక్షణం అంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుని భార్య భర్తలు బిడ్డలు కదా. నీదే ఆలస్యం. ఇదిగో తాళిపట్టు కూడా రెడీగా ఉంది. ఊరడి తస్తదియ్యా, గొప్ప రెడీగా ఉన్నావే. రా, ఆంజనేయ స్వామి ముందు కట్టేస్తారు. బ్రహ్మచారి పట్ట ముందు పెళ్ళేమిటి? అటు చూడండి. ఎటు? శ్రీరామచంద్ర. ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అన్న రాముని వారే మనకు ఆదర్శం. ఒక్క మాట ఆయన చక్కగా చెప్పాం. ఇది వాళ్ళ నాన్న వచ్చాడు వాయిదేవుడిలాగా. పెళ్లికి పెద్దల ఆశీర్వాదం అక్కర్లా. ఎందుకు అక్కర్లా? అసలు ఎవరుందా దేవుని ఆశీర్వదించండి. ఈ శుభముహూర్తం కోసే అక్షతల మూట కట్టుకునే తిరుగుతున్నాను. నయం మోసుకునే తిరగలేదు.